నమస్తే వెల్కమ్ టు ఎవెంట్ జిల్లా పామూరులో యువ ఉపాధ్యాయురాలి ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదం కలిగించింది. అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన బోడా మాధవి పామూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగత ఫోటోలతో బెదిరిస్తూ వేధింపులకు గురి చేశాడనే సమాచారం. ఇక పరిచయం కొనసాగించకపోతే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో మాధవి తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు నిందితుడిపై కఠిన చర్యలు కోరుతున్నారు. వాడు కొండారెడ్డిపల్లి నాగూరు అనే అబ్బాయి కూడా కాదు, ముగ్గురు బిడ్డల తండ్రి. కావాలని మాధవని ఇబ్బంది పెట్టి ఈ రకంగా చేశాడు. ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి బలవంతంగా చేసి భయపిచ్చి చేసినాడు. మా బిడ్డకి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆయన వారి కఠిన శిక్ష పడి జీవితాంతం జైలు శిక్ష ఉండేటట్టు చేయండి. అమ్మాయిని ట్రాప్ చేసి ఫోటోలు పెట్టి భయపిచ్చి మా దగ్గరికి రాత్రి ముగ్గురు బిడ్డల తండ్రి చేసి మా ఊర్లో కూడా వచ్చి భయపించింది. అయ్యా ఇట్లా చేసుకున్నది అమ్మాయి. మండలం పరిధిలో అయ్యవారిపల్లి గ్రామంలో బోడా మాధవి అనే టీచర్. ఈ అమ్మాయి గత సంవత్సర కాలం నుండి స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అక్కడ పరిచయం అయిన నాగూరు భాష అనే వ్యక్తి ఈమెని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ అమ్మాయి యొక్క నగ్న ఫోటోలు సేకరించి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు నాతోనే ఉండాలి, శారీరకంగా ఉండాలని హింసించడం వల్ల ఆ అమ్మాయి నిన్న ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేస్తున్నాం.